రీసెంట్గా మనము ప్రాపర్టీస్ అమ్ముతామని చెప్పి వీడియో పెట్టినాం కదా, దాని గురించి మేము రాయచోటికి అయితే పోయినాము. కొన్ని స్థలాలు ఇల్లులు అయితే చూసుకున్నాము. ఇంకా వస్తా రిటర్న్లో సానిపాయిలో ఉంటలు భలే ఉంటాయి టేస్ట్. ఒకప్పుడు ఇంతింతలా ఉంటలు వేసేవాళ్ళు, ఇప్పుడు చూడండి ఎంత వేసారో. మా వాడు కరెక్ట్గా కోతి పిల్లలు కూర్చుంటాయి ఈ ఏరియాలో. ఈడే ఉన్నాయి, నేను పొద్దున్న చూసిన ఆడే వచ్చి కూర్చున్నాడు. అవి వచ్చి పెరుక్కున్నాయంటే అంతే. చూసారా ఉంటలు ఎంత చిన్న అయిపోయినాయో. ఒకప్పుడు నేను చూసేటప్పుడు ఇంతింతలా, నేను బండి తోలి బెంగళూరు పోతానప్పుడు ఇంతింతలా ఉంటలు చాలా ఫేమస్. మీరు కూడా చూసే ఉంటారు, చాలా మంది చూసింటే ఒకసారి కామెంట్ చేయండి. నేను మాకైతే పొద్దున్న నుంచి వాసిపోయింది. సుమారుగా ఒక 6 ప్లాట్లు చూసినాము. 2 అయితే క్యాన్సిల్ అయినాయి, మిగతా 4 అయితే కొట్టుకొని వచ్చినాము. ఇంకా వస్తా అడవిలో కూర్చొని తింటామని చెప్పి తీసుకొని వంటలో వచ్చినాము. కారం తేలా మా రాజా, కారం తేకండి అంటే కారం తేలా. అందులో టేస్ట్ మాత్రము సేమ్ అప్పుడు ఎట్టున్నాయి అట్టే ఉన్నాయి, కానీ సైజ్ తగ్గినాయి. టేస్ట్ బాగుంటాయి, టేస్ట్ వేడివేడిగా కూడా బాగుంటాయి. 50 ఉంటాయి, 10 ఇది తినేసి కొంపకి చెట్టాలి ఇట్ట చక్కగా. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అడవిలో ఇట్ట కూర్చొని తినాలంటే చాలా ఇష్టం నాకు. అందుకే ఇట్లా కోతుల్లా కూర్చొని తింటున్నాం. కోతులు రాకముందే తినేయాలి, లేకపోతే మాకు లేకుండా అన్నీ తినేచ్చు అయ్యే. ఈ అడవిలో రకరకాల కాయలు ఉన్నాయి. చూసి నేరేడు పళ్ళు అనుకున్నాం. మా వాడు దిగి పెరుక్కొచ్చా తింటావు నన్ను అడుగుతాను. నన్ను 5 తింటే సత్తారా నాయన అని చెప్తాను. ఆడ కూడా ఒక చెట్టు ఉన్నది. ఆడ కాయ వచ్చి మా రాజా వచ్చి ఏం కాయ రాజా, ఏం కాయ నువ్వు చెప్పింది? మేడికాయ, మారేడుకాయ అంట. మారేడుకాయ అంటే బాగా ఇంతలా ఉంటుంది. అవి చిన్నవి కానీ పక్క ఉన్నాయి. ఏదో ఈ చెట్టుకు ఉన్నాయి కదా ఈ కాయలు, చిన్నవి కానీ అవి మాత్రం బాగా పెద్దవి ఉంటాయి. ఏందో చిన్న కాయలు, ఏం కాయలు తెలీదు. అడవిలో చాలా రకాల కాయలు ఉంటాయి. మనం బాగుంటాయి కదా, ఈ తింటే ఎట్టుంటాయి చూద్దామని చెప్పి తిన్నామనుకో అంతే, మళ్ళీ ఎత్తుకోపోతారు మళ్ళీ. సో అది ఈ ఓన్లీ కోతలకి మాత్రమే, కోతులకి పక్షులకి వాటికి పనికొచ్చే కాయలు అనమాట, అడవి కాయలు. చూసారా ఎంత బాగుందో. నిజంగా రాయచోటి ఘాటు నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. రాపూర్ ఘాటు కొద్దిగా డేంజర్, కానీ ఇదైతే నెమ్మలు కూడా అరుస్తుంది, క్యూ క్యూ అంటుంది.